హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇది వెజ్ అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పోపులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఓన్లీ వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్. ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. లోపల మనం టమాటాలని కొంచెం రెడ్గా మగ్గిన టమాటాలని ఒక 4 టమాటాలు కట్ చేసుకున్నానండి. చిన్న పీసుల్లా కట్ చేసుకున్నాను. దాన్ని మిక్సీ చేసుకోలేదు. ఈ కర్రీకి మిక్సీ చేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎటువంటి మసాలా కానీ ఏమీ వాడట్లేదు. టేస్ట్ మాత్రం చపాతీలో చాలా అంటే చాలా బాగుంది. టమాటాలు కూడా దగ్గరికి మగ్గిపోయండి. ఇప్పుడు దాన్ని ఏంటో చెప్తాను. మినపొడియాలండి, చాలామందికి తెలిసే ఉంటుంది కొంచెం. ఇది హోమ్ మేడ్ మినపొడియాలే. ఈ మినపొడియాలని నీట్గా కడుక్కున్నాను. అంటే మనం ఇంట్లో చేసిన కొంచెం కడుక్కోవడంలో తప్పే లేదు. జస్ట్ ఇలా వాటర్లో కొంచెం కడిగేసి దాంట్లోకి కొంచెం కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. కొంతమంది ఫస్ట్ ఆయిల్లోకి ఫ్రై చేస్తారండి మినపొడియాలు గట్టిగా ఉండాలని. బట్ నాకు అది నచ్చదు, అందుకని నేను ఇలా ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది చూడండి.